అంటే వస్త్రాలు ధరించవచ్చు, వస్త్రాలు ధరించినా తప్పేం లేదు. వస్త్రాలు ధరించవచ్చు, అలాగే వస్త్రాలు ధరించిన వాళ్ళే కానీ డిఫరెంట్ చూడండి ఆ టైప్స్ ఆఫ్ విజువల్స్లో సాధన. ఆ విజువల్స్లో పెళ్లి విజువల్స్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. ఆ విజువల్స్లో అఘోరి గారు కూడా చాలా చక్కగా మంచిగా చీర కట్టుకొని ఎంత బాగున్నారు. ఆ విషయంలో మార్పు రావాలని అంటే మీరు రెడీ అనుకోవడం లేదా? చేసింది నేనేనండి. నువ్వే రెడీ చేసింది చేసావా? మా భార్యనే. మళ్ళీ చెప్పు అఘోరి అమ్మ. శారీ కట్టి మొత్తం అంతా రెడీ. అఘోరి అమ్మ మళ్ళీ మా చెప్పండి భార్యనే ఒకసారి రెడీ మీరు. చేసింది నన్ను. మా భార్యనే నన్ను రెడీ చేసింది. ఓకే. మా క్రెడిట్ గోస్ టు మై వైఫ్ చిన్ను. ఓకే. అలా రెగ్యులర్గా ఉండొచ్చు కదా వర్షం, నీకు అనిపించలేదా చాలా చక్కగా ఉంది అలా ఉంటే బాగుంటుంది అని అనిపించలేదా? అంటే ఇక నుంచి అలాగే అనుకున్నాము. కంపల్సరీ ఉంటాం కూడా. ఇంకా అంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చీరలనే వెళ్తాను. వెళ్ళినప్పుడు శారీస్, సాధనలో ఉన్నప్పుడు నా ప్రోగ్రామ్స్ కి పూజలకి వెళ్ళినప్పుడు శారీస్ తోనే ఉంటారు. సాధన టైంలో ఇంకా ఆమె ఇష్టం, ఆమె ఎలా అయినా ఉండొచ్చు. Okay. ఇలాగ బయటికి వెళ్తున్నప్పుడు ఈ బ్లాక్ క్లాత్ అయితే కనిపిస్తారు. చూడండి ఒకసారి, మీకు ఆ విజువల్స్ కనబడుతున్నాయా? 100% ఉంటుంది. వర్షిని విజువల్స్ కనబడుతున్నాయా మీకు? లేదు, కనిపించట్లేదు. రైట్, ఒకసారి మీ పెళ్లి తాలూకా విజువల్స్ నేను ప్లే చేస్తున్నాను, మీకు కనిపించవు అవి ఇక్కడ. అవి చూడండి, మంచిగా Okay. కట్టు బొట్టు చాలా చక్కగానే ఉన్నారు. అంటే నిజంగా అంటే సామాన్యమైన వ్యక్తిలానే ఉన్నారు. అటువంటి వేషాధారణ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే బాగుండని మీకు అనిపించిందా? రెడీ చేసినప్పుడు ఏమనిపించింది చూడగానే? అంటే సాధన టైంలో ఆమె ఇష్టం, ఆమెను మనం అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమెకి సాధన అనేది మెయిన్ కాబట్టి ఆమె ఎలాగైనా ఉంటది. ఇలాగ నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా కట్టుబొట్టుతో ఉంటారు, అండ్ ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఈ వస్త్రంతో ఉంటారు. సో రెగ్యులర్గా మీరు రెడీ చేయబోతున్నారు అయితే? అవును. ఓకే. నెక్స్ట్ మరి పెళ్లి షాపింగ్, పెళ్లి అనగానే హడావిడి ఉంటుంది కదా, ఆ షాపింగ్లో అవన్నీ అయిపోయాయా? అర్థం కాలేదు. అంటే పెళ్లి అనగానే బేసిక్గా మామూలుగా అయినా బర్త్డే అంటేనే మీరు ఫ్యాషనబుల్ షాపింగ్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులే ఉంటుంటాయి అమ్మాయిలకి. సో పెళ్లి అనగానే ఎటువంటి షాపింగ్ జరిగింది? ఎటువంటి షాపింగ్ చెయ్యలేదు. నేను ఇంటి దగ్గర నుంచి ఒక పట్టు శారీ తెచ్చుకున్నాను, అది నా పట్టు శారీయే. ఓకే, ఇంటి దగ్గర నుంచి ప్రీ ప్లాన్ తీసుకొస్తున్నారు ఫస్ట్? ఆ శారీ అంటే ఇంకా అమ్మ ఆజ్ఞ అలాగా తెప్పించేసుకున్నారు. శారీ తెచ్చుకున్నాను, ఇంకా అలా కొంచెం జ్యువెలరీ తెచ్చుకున్నాను. ఆ జ్యువెలరీ ఆ శారీతోనే రెడీ అయ్యాను. ఓకే. ఇంకా అక్కడ గురువు గారు ఇలాగా జ్యువెలరీ ఇచ్చారు కొన్ని. ఇదేంటిది, పాపెడ బిల్ల, ఇది హారాలు, తలపైన ఇది వేసారు కదా క్లాత్, అవి ఇంకా బాసింగాలు అవన్నీ తెప్పించి. నార్త్ బాసింగాలు వైట్ లో కట్టున్నాయి కదా. ఇప్పుడు మేము ఎలా ఉన్న పుస్తకాలు అవి గోల్డా? కాదు కదా, ఇది అమ్మవారి మెడలో నుంచి తీసి ఇచ్చారు. ఓకే. నేను వేయడం జరిగింది. గోల్డ్ కాదు. ఓకే, రేపటి నుంచి రెడీగా ఉండాలి అగౌరి గారు మీరు కూడా. అన్ని గోల్డ్ కావాల్సి వస్తుంది. వర్షని అందంగా చూపించాలంటే గోల్డ్ కావాల్సి వస్తుంది మరి తప్పకుండా. భార్య అందంగా ఉండాలని ఏ భర్త అయినా కోరుకుంటాడు, కంపల్సరీ అందంగానే చూపిస్తాను. వర్షిని, ఇప్పుడు ఒకవేళ నిజంగా నీకు ఏదైనా కావాలని అడిగావు అనుకోండి, సాధన నేర్పిస్తాడు అఫ్ కోర్స్, ఎలా కూడా ఆయన మీకు కూడా అమ్మాయిలకు కొన్ని నీడ్ ఉంటుంది కదా. సో ఒక ఆర్నమెంట్స్ వేసుకోవాలని కానీ, మంచి డ్రెస్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఫోను, ఇలాంటి విషయాల్లో అగౌరి నుంచి అడగాలంటే ఏం అడుగుతారు గిఫ్ట్ మీరు? నేనా అంటే ఇప్పుడు వాటి మీద అన్ని వదిలేసుకుని వచ్చాను కాబట్టి వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏదన్నా పర్సనల్ గా ఏమి చెప్పుకోలేని విషయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోమని అయితే చెప్తాను. ఓకే, అంటే ఏంటి అగౌరి చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే మీకు చెప్పుకోవాలంతే? ఒకవేళ ఉంటే నాతో ఖచ్చితంగా అలా ఏం మొహమాట అంటే నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది యాజ్ జర్నలిస్ట్ గా, మీరు ఇంకా అగౌరిని డౌట్ పడుతున్నారు ఏదో చెప్పుకోలేని విషయాన్ని. కాదండి, ఫస్ట్ లో ఇప్పుడు పెళ్ళవక ముందు ఎలా అయితే షేర్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్ళైనాక కూడా పెళ్ళైంది కదా, ఇప్పుడు భార్య స్థానంలో ఉంది అంటే అనుమానం ఎందుకు కలిగింది? అలా ఏమి భయపడొద్దు. అన్ని ఇప్పుడు అప్పుడే పాతగా ఉన్నప్పుడు ఎలా అయితే షేర్ చేసుకున్నావు ఇప్పుడు కూడా అన్ని. ఇప్పుడు ఎటన్నా పూజలకు పోయినా, ఎవరైనా ఫోన్ చేసినా, ఇవన్నీ ఇగో వీళ్ళ కాల్ వచ్చింది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఓకే. సో వర్షిని ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను చెప్పకుండా చేసిందా? లేదు చేయలేదు. అంటే మేబీ ఎవరు అంటే చాలా మంది లైఫ్ లో అంటే పొజిషన్ మారింది కదా, భార్య పొజిషన్ వచ్చింది కాబట్టి డౌట్ పడాల్సి వస్తుందా? అంటే లవర్ గా ఉన్నప్పుడు మేబీ, ఇప్పుడు మన దాంట్లో కూడా చూసుకుంటే లవర్ గా ఉన్నప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు. ఓకే, అదొక అంటే లవర్ గా చూసుకుంటారు కాబట్టి. అదే భార్య స్థానంలోకి వచ్చినప్పుడు అరే అప్పుడు అన్ని షేర్ చేసుకున్నాను, అప్పుడంతా ఓకే, ఇప్పుడు భార్య స్థానంలో ఉంది ఏమనుకుంటుందా అని చెప్పని కొంచెం ఉంటది కదా. అలాగే అందుకనే నేను చెప్తున్నా కదా, నా ఫోన్ మొత్తం కంపల్సరీ మా చిన్నునే చూసుకుంటది. ఓకే. ఆమెనే ఫోన్ ఇంటర్వ్యూ తర్వాత ఆ ఫోన్ మొత్తం స్కాన్ చేయండి, ఇంకా చాలా విషయాలు బయటపడవచ్చు.
మీకు మేము ఆర్టీ అండగా ఉంటుంది. ఏమైనా కనుక మిమ్మల్ని మోసం చేసిపోయినా కూడా మీరు ఆర్టీని ఆశ్రయించండి. డెఫినెట్లీ. చెక్ చేసావా, చెక్ చేయాలా అది చెప్పు. ఆల్రెడీ చెక్ చేసిన ఫోనే, ఇందులో ఏమీ లేవు. ఆ, అంటే ముందు ముందు ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి. ఓకే. అంటే జరిగిపోయిన తర్వాత కాంటాక్ట్ అవ్వడం కాదు, తను పక్కన ఉన్నప్పుడు పోలీసుల దగ్గరికి ఇచ్చేయండి, లేకపోతే ఇట్లా చేసిందని చెప్పి అప్పగించండి మీరు తీసుకెళ్ళిక. ఓకే. కంపల్సరీ. ఓకే. సో ఇంకా అగోరి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గిఫ్ట్ ఇంట్రెస్టింగ్, అంటే ఏం దాచుకోకుండా నాకు అన్నీ చెప్పాలన్నారు. ఇంకేమన్నా ఒక వస్తువు లాంటిది ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే? వస్తువు లాంటిదా అంటే ఏదన్నా నాతో ఉండిపోయేది ఒక్కటి ఇవ్వమని చెప్తాను. పోనీ అగోరిని అడుగుతానండి. అగోరి గారు ఏం చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు తనతో పాటుగా ఉండిపోయేలా ఒక వస్తువు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? నేనే. సరిపోయింది ఆన్సర్ వర్షిని? ఓకే. చాలా ఎమోషనల్ అనిపించిందా? కొంచెం. హ్యాపీగా ఉన్నాం నాన్న చాలు లైఫ్లో. ఓకే. సో ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. హ్యాపీగా వర్షం ఇలాగనే ఉంచుతూ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది డెఫినెట్గా. సమాధానం కంపల్సరీ ఎదుర్కొంటాం నాన్న, కంపల్సరీ ఎదుర్కొంటాం. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. వర్షం ఎప్పుడు తిరుగు ప్రయాణం మా ఎప్పుడు తప్పు లేనప్పుడు మేము ఎంత దూరమైనా వస్తాం. ఇది మాత్రం పక్కా చెప్తాం. ఓకే. మీ అత్తమామతో మాట్లాడారా? ఐ మీన్ అగోరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారా? మాట్లాడాం. ఏమన్నారు వాళ్ళు? ఏమనలేదు, మంచిగానే మాట్లాడారు. అంటే అప్పుడప్పుడు మాట్లాడతాను కదా. మొన్న 2 days బ్యాక్ కూడా మాట్లాడినా, ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య అని చెప్పాను. మా బావగారు అంతా అందరితో మాట్లాడు. ఓకే. ఏమని పిలుస్తున్నారు వాళ్ళు నిన్ను? మా బావగారు అయితే మరిదిలు అంటారు, మా మరిది గారు కూడా వదిన అంటారు. మా అత్తయ్య అయితే మాత్రం నన్ను తల్లి అని పిలుస్తుంది. అంటే చిన్ను అండం రాక నా పేరు తిరగదు కదా, తల్లి అని పిలుస్తుంది. ఐ మీన్ మమ్మీ అని పిలుస్తుంది. ఓకే. ఎగ్జైటింగ్గా ఉన్నారా కలవడానికి, వాళ్ళ దగ్గర రావడానికి? ఎగ్జైట్ గానే ఉన్నాము, కానీ ఇప్పుడేం అనుకోవట్లేదు. త్వరలోనే వస్తాం. ఓకే. సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. మరి పేరెంట్స్ సంగతి ఏంటి? మీ పేరెంట్స్ సంగతి ఏంటి? మీ అమ్మ, మీ నాన్న, మా పేరెంట్స్ కూడా మేము మా దగ్గర తెచ్చుకుంటాం, ఎలాగైనా ఒప్పించుకుని. ఇప్పుడు సరే పోనీ సార్, ఇన్ని రోజులుగా అగోరి ఒక్కతే ఉంది, తన దగ్గరికి ఎవరు రాలేకపోయారు, మీరు ఇప్పుడు తోడయ్యారు, మీకంటూ ఒక ఆశ్రయం కావాలి, మీరు త్వరలో ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే కనుక అరే వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయ్యాను, సరే తెలుసో తెలియకో తప్పు చేశారని చెప్పి అటు అగోరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా మీ అమ్మ నాన్న వచ్చినా కూడా వాళ్ళకు ఉండడానికి ఒక ఆశ్రయం అయితే కావాలిగా? ఉంది, మా గురువు గారి దగ్గరికి తీసుకొస్తాము. అక్కడ పెద్ద లేదు, మీకు గురువు గారి దగ్గరికి ఎన్ని రోజులు ఉంటారు? గురువు గారి దగ్గరికి పర్మనెంట్గా ఉండలేరు కదా అక్కడ. మేమే కట్టించుకుంటున్నాం. అక్కడే ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకెన్నాళ్ళు అవుతుంది, త్వరలోనే అయిపోద్ది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీది ఆశ్రమం స్టార్ట్ చేస్తున్నారు అయితే? నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడ ఆశ్రమం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? చెప్పం త్వరలోనే ప్లేస్ మెన్షన్ చెయ్యము. సరే ప్లేస్ మెన్షన్ చేయకండి. ఎలా ఉండబోతోంది ఆశ్రమం, ఎలా ఉండబోతోంది? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చెప్పకపోతే చాలా మంది ఇంకా మీ పైన ఇంకా ఆగ్రహం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఆగ్రహం అవుతున్నామని? దేనికైనా టైం సందర్భం ఉంటది. మీరు మంచి కార్యక్రమంగా చేసేది. ఆశ్రమం కట్టి అందరికి అవకాశం ఇస్తామంటున్నారు కాబట్టి మంచి కార్యక్రమమే కాబట్టి చేసేది. మీరు అయిన తర్వాత మీరు చెప్పేశారు, దాదాపుగా చెప్పేశారు కడుతున్నామని. ప్రతిరోజు అన్నదానం ఉంటది. వచ్చిన భక్తులకి టీ, కాఫీ, వాటర్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ అవన్నీ ఏర్పాటు చేస్తాము. మా వంతుగా మేము వాళ్ళకు మాకున్నంతలో వాళ్ళకి పెడతాం అంతే. ఓకే. చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అనాథలు అయిపోయారు పిల్లలంతా కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఆశ్రయం ఇస్తారా? దగ్గరకు వస్తే 100%. వాటి అన్నిటికీ డబ్బులు కావాలి, మళ్ళీ డబ్బులు అవసరం లేదు. భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే గురువు గారు ఉన్నంతలోనే పెడదామండి. ఏముంది, ఒక ముద్ద తిన్నా గానీ కడుపు నిండింది అనుకోవడం. అంటే ఎంతో ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక ముద్ద పెట్టినా కూడా అదే కడుపు నిండించుకుంటారు దాంతోనే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.